నిన్ను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది. వినడం వల్ల నమ్మకం వస్తుంది. ఆ వినడం కూడా ఏది పడితే అది కాదండోయ్. దేవుని వాక్కు వల్ల మాత్రమే వస్తుంది. లోకంలో న్యాయము స్థాపించేందుకు ఆయన నీరసించిపోవడం లేదు, నలిగిపోవడం లేదు. ఆయన లోకంలో నీతిని ఇవ్వడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడు తన పనిని చేసి ముగించకుండా ఆయనకు ఏది అడ్డుపడదు. ఇది లోకమంతటికి సంబంధించిన పని. కేవలం ఇశ్రాయేలు అనే చిన్న జాతికి పరిమితమైంది కాదు ఈ నీతి. భూమిపైన న్యాయస్థాపన చేయడం అంటే అన్యాయాన్ని తొలగించడం. ప్రపంచవ్యాప్తంగా నీతి న్యాయ సమ్మతమైన ఒక రాజ్యాన్ని స్థిరపరచడం. దేవుని ఏర్పరచు నీతి సమీపముగా ఉన్నది. ఆ సమీపముగా ఉన్న నీతి నీకు కూడా రాబోతూ ఉన్నది. ఆ నీతిలో నువ్వు బ్రతకాలి, నువ్వు వెలుగొందాలి, నువ్వు శక్తివంతంగా ఉండాలి. నీ జీవితము న్యాయపీఠం ఎదురుగా ఉండాలి, ప్రత్యక్షంగా నిలబడాలి. దేవుడు అప్పుడు ప్రతి ఒక్కరి శరీరంలో ఉండి చేసిన క్రియలకు ఆయన నీతి నీకు సమీపంగా ఉంటుంది. అందుకే నీతి సమీపంగా ఉన్న ప్రకారము నీవు ఆయన నీతిలో నిలబడి ఉండాలి.